అయితే 6వ మాట ఏంటో, ఏం రాయబడిందో ఒకసారి మనము బైబిల్ తెరిచి ఒకసారి జాగ్రత్తగా ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలండి. ఇప్పుడు మనము ఈ మాట కనుక మనం చూడగలిగితే, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇంతకీ ఇందులో 6వ మాట ఏంటి? 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. ఇది 6వ మాట. ఇప్పుడు జాగ్రత్తగా మనము ఇక్కడ వాక్యంలో ఉన్న విషయాన్ని కొద్దిసేపు ఆలోచిస్తే, మొదటి మాట శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ దేవునితో మాట్లాడాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, కాబట్టి క్షమించు అని అన్నాడు. తర్వాత 2వ మాట, ఎంతోమంది అపహాసకులు ఉన్నప్పుడు, ఎంతో ఆయన దూషణ మాటలు మాట్లాడుతుంటే అవేవి పట్టించుకోకుండా శిలువ పైన ఉన్న దొంగ మాత్రం నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే సరే అని చెప్పి నీవు నేడు నాతో పరదేశిలో ఉంటావని 2వ మాట చెప్పాడు. తర్వాత అమ్మ గుర్తొచ్చింది. అమ్మ, నీ కుమారుడు యోహాన్ అన్నాడు. యోహాన్ నీ తల్లి మరియమ్మ అని అన్నాడు. అది 3వ మాట. ఇంకా 4వ మాట, ఇంచుమించు 3 గంటలు అయిపోయింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ, నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి, ఎందుకు విడిచిపెట్టేశావు అని ఆయన ఉన్న ఆ ఘోషను ఆయన వినిపించాడు. ఇది 4వ మాట. ఇంకా 5వ మాట శుక్రవారం చెప్పాను, గుర్తుందా? 5వ మాట గుర్తున్న వాళ్ళు చెప్పండి. 5వ మాట ఏంటనేది? ఏం? దప్పికొని ఉన్నాను. దాహం. దేనికి ఆ దాహం అంటే, నిత్యము యుగములు యాతనకి వెళ్ళిపోయి దాహం కోసం ఎలా ధనవంతుడు తప్పిస్తున్నాడో ఆ యాతనలోనికి మనం వెళ్లకుండా ఉండాలని ఆయన దప్పుకొన్నాడు. కాబట్టి 5వ మాటగా దప్పికొని ఉన్నాను అనే మాటను మనం ధ్యానించాం. ఈరోజు 6వ మాటగా ప్రభువు చెప్పిన మాట సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? దేని గురించి ప్రభు సమాప్తమైనదని అంటున్నాడు? దీనిని ఈరోజు కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాం. ఒక మాట సమాప్తమైనది అని ఎప్పుడు ఎవరు చెబుతారు అని అంటే, ఏదైనా మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ని మనం ఫినిష్ చేసినప్పుడు ఏమని అంటామంటే సమాప్తమైంది, లేకపోతే ఫినిష్డ్ అని అంటాం. దీనిని యాక్చువల్గా గ్రీకులో రాశారండి. యోహాను భక్తుడు ఈ మాటను గ్రీకులో రాశారు. అయితే దీనికి ఇంకా కొంచెం డిబేట్ నడుస్తుంది. ఆయన పలికిన 6వ మాట మీద బైబిల్ పండితులు, అదేవిధంగా స్కాలర్స్కి, రీసెర్చర్స్కి కొంచెం డిబేట్ నడుస్తుంది. ఆ డిబేట్ ఏంటంటే, ఆయన 6వ మాట అరమిక్లో పలికాడని, లేదు గ్రీకులో చెప్పాడని. గ్రీకులో తెతలెస్తియా అనే పదము పెట్టారనమాట. గ్రీకులో తెతలెస్తియా అని. సో యోహాన్ గారు రాసేటప్పుడు ఆయన గ్రీకులో రాశాడు. ఆయన ఎందుకు గ్రీకులో రాశాడంటే, ఆ కాలానికి 1వ శతాబ్దానికి గ్రీక్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనకి ఈరోజు ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా. అప్పట్లో 1వ శతాబ్దంలో గ్రీక్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి యోహాన్ భక్తుడు గ్రీకులో రాశాడు అనేది వాదన. కొంతమంది ప్రభువారు అరమిక్లో అన్నాడని, ఇంకొంతమంది లేదు ఆయన గ్రీకులో అన్నాడని. ఆయన అరమిక్లో అన్నాడో గ్రీకులో అన్నాడో ఇది కాదు కావాల్సింది. ఆయన ఏమన్నాడో అది మనకు కావాలి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే తెతలెస్తియా అని గ్రీక్ పదం ఉపయోగించారు, అంటే సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సంపూర్ణము చేయబడింది అని. ఇప్పుడు ఉదాహరణకు కాలేజీలో ఏం చేస్తుంటారంటే ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేసుకోరండి అని అంటారు. సరే అని చెప్పి వాళ్ళు ఒక ప్రాజెక్టు తయారు చేసుకుని వస్తారు. ఆ ప్రాజెక్ట్ తయారు చేసుకుని వచ్చినప్పుడు ఆ కోడింగ్ కానీ అవన్నీ కూడా క్లియర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో టెస్టింగ్ చేసినప్పుడు అది క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయితేనే ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వస్తే అది క్లియర్ అయినట్ట, ప్రాజెక్ట్ ఫినిష్ అయినట్ట? లేదు కదా. అంటే ఎర్రర్ రాకుండా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అది ముందుకు వెళ్ళినప్పుడే ప్రాజెక్టు ఫినిష్ అవ్వబడుతుంది కదా. అదేవిధంగా ప్రభు జీవితంలో ఎర్రర్ ఉండడానికి లేదు. ఏంటా ఎర్రరు? పాపం అనే ఎర్రరు ఉండడానికి వీలు లేదు. ఆ ఎర్రర్ లేకపోతేనే ప్రాజెక్ట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించాలనంటే పాపము లేనివాడైతేనే ఆ త్యాగానికి విలువ ఉంటుంది. అప్పుడు ఒక ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా దేవుని చేతికి అప్పగించాలంటే ఎర్రర్ లేకుండా ఉండేటట్టుగా చూడాలి. ఇది ప్రభువారు శిలువ మీద చేసిన ఆ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జీవితంలో ఏ పాపము చేయకుండా
భూమి మీద బ్రతికి చూపించాడండి ప్రభు. భూమి మీద బ్రతికి చూపించాడు. ఈరోజు చాలామందికి ప్రేమ అంటే ఏంటి అని అడిగితే ఏమంటారో తెలుసా? ఆ తాజ్మహల్ చూడు. ఎవరట? తాజ్మహల్ చూడు. ప్రేమకు సింబల్ ఏంటంటే తాజ్మహల్ అని అంటారు. రీసెంట్గా ముంతాజ్ గారి ఫోటో రిలీజ్ చేశారండి. ముంతాజ్ గారి ఫొటోస్ రిలీజ్ చేశారు. ఫేస్బుక్లో తెగ తిరిగేస్తుంది. అది ఎంతమంది చూసారో గుర్తులు తెలియదు, కానీ నాకు దానికి కామెడీ కూడా చేస్తున్నారు చాలామంది. ఏంటి దీనికోసం తాజ్మహల్ కట్టాడా అన్నట్టుగా కామెడీ చేస్తున్నారు అనమాట. అంటే ఆ ఫోటో చూసిన తర్వాత ఏంది, ముంతాజ్ గారు ఇలా ఉంటుంది, ఈమె కోసం అంత పెద్ద తాజ్మహల్ కట్టాడా, ఇది తెలియలేదే మాకు అన్నట్టుగా చాలామంది అంటున్నారు. అంటే వాళ్ళు ప్రేమను ఎలా చూస్తున్నారంటే ప్రేమను భౌతికంగా చూస్తున్నారు. అంటే అందంగా ఉంటే ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు, కళ్ళకు రమ్యమైనది అనిపిస్తే అది ప్రేమ అన్నట్టుగా ఈ సమాజం ఈరోజు అలాగే చూస్తుంది. ప్రేమ అని అనగానే ఒక హార్ట్ షేప్ వేసి ఏం చేస్తాడు, మళ్ళీ ఒక యారో వేస్తాడు. ఎందుకంటే గుచ్చుకుపోయే ఉన్నాలో అన్నట్టుగా ఏదో తెలియపరచడానికి అలా హార్ట్ షేప్లు వేసుకొని అది ప్రేమ అని ఈరోజు సమాజం చూస్తుందండి. కానీ నిజమైన ప్రేమకు సింబల్ ఏంటి అని అడిగితే దేవుడిచ్చిన సింబలు సిలువే. దేవుడు చూపించిన సింబల్. ఒకసారి ఆ సిలువను చూడు, అక్కడ కనపడుతుంది నా ప్రేమ. ఈ లోకం తాజ్మహల్ని చూపించింది, హార్ట్ సింబల్ చూపించింది, కానీ దేవుడు చూపించింది ఏంటంటే సిలువ అండి. ఆ సిలువ మీద మామూలుగా అది చెక్క అండి అది అని చాలామంది చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. కానీ దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలియపరచడానికి ఆయన సిలువకి ఎక్కాడు. ఆ సిలువ మీదకి ఎక్కాడు. ఎందుకనంటే నిన్ను నన్ను స్వర్గం చేర్చాలన్నా, నిన్ను నన్ను పరలోకం చేర్చాలన్నా, మనము నిత్యము సంతోషంగా ఉండాలంటే ఆయన సిలువ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి. సిలువ ఎక్కకపోతే మనకు పరలోకం లేదు. ఆయన సిలువలో కనుక ఆయన మరణించకపోతే మనకు నిత్యత్వం లేదు. కాబట్టి సిలువ మీదకి ఎక్కాల్సిన పరిస్థితి యేసుక్రీస్తు వారికి వచ్చింది. ఆయన ప్రేమంతా కూడా సిలువలను కనపడిపోతుందండి. ఆ క్రాస్ అనేది మనం చూసినప్పుడు అది క్రీస్తు ప్రేమను సింబలైజ్ చేసే విధంగా ఆ క్రాస్ ఉంటుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఏం జరిగిందనంటే, ఒక చిన్న పాపకు వాళ్ళ నాన్న చనిపోకముందు ఆయన ఒక గుర్తుగా ఒక గొలుసు ఇచ్చాడండి. ఆ గొలుసు బంగారంతో ఉన్న గొలుసు అయితే, మెడల్ అది సిలువ ఆకారంతో ఉన్న బంగారు గొలుసు. సో ఆ పాప ఏం చేసిందంటే నాన్న ఇచ్చాడని చెప్పి చాలా ఆనందంగా సంతోషంగా వేసుకునింది. నాన్న చనిపోయిన తర్వాత ఆ గొలుసు అలా వేసుకుని ఉంటే ఒకసారి టీచర్ గారు మాట్లాడుతూ ఆ పాపకి ఏం చెప్పారంటే, ఇంటర్ చదువుకుంటున్నా అనుకుంటున్నా పాప. సో అలా ఆ పాపతో టీచర్ గారు మాట్లాడుతూ, ఏంటి బంగారు సిలువ వేసుకున్నావు, అసలు నీకు సిలువ విలువ తెలుసా, సిలువ యొక్క వాల్యూ తెలుసా నీకు? యేసుక్రీస్తు వారు చెక్క మీద ఆ చెక్క లాంటి ఆ సిలువ మీద ఆయన మరణించారు. అది ఎంతో శ్రమలతో కూడింది, ఎంతో బాధతో కూడింది. అలాంటి శ్రమలతో అలాంటి బాధలతో కూడిన ఆ సిలువను నువ్వేంటి బంగారు సిలువ వేసుకున్నాం, బంగారు సిలువ వేసుకోకూడదు, తీసేయమ్మా అని చెప్పిందంట. ఈ పాపకేమో అది వాళ్ళ నానిచ్చింది, అదొక సెంటిమెంటు. మరొకటి ఏంటంటే, మరి సిలువ దేవుని ప్రేమకు గుర్తు కదా, మరి దీనిని తీసేయాలా, ఏం చేయాలి అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు పాపం ఏడుస్తూ వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తుందంట. ఇది మా నాన్నగారు ఇచ్చింది, నేను తీసేయాలా, నేను ఏం చేయాలో తెలియక ఉంటుంటే, అప్పుడు ఒక సేవకులు దైవజనులు వాక్యాన్ని మాట్లాడుతూ ఆయన రోమపత్రికను వివరించుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు వారంట మనం పాపులమై ఉన్నప్పుడే మన కొరకు ఆయన ఏం చేశాడంట, చనిపోయాడంట. మనం పరిశుద్ధులైనందుకు ప్రభు చనిపోయాడండి? కాదు. పాపులైనందున, అంటే మనం పాపులం కాబట్టి మనల్ని ప్రేమించి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని పరిశుద్ధపరచాలని. ఈ మెసేజ్ ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ మెసేజ్ ఆయన ఇస్తూ ఉంటే ఆ పాపకు ఎన్నో ఆలోచనలు. ఏంటి, అవును కదా, మేము బలహీనులము, దేవుడు మా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అయితే ఇప్పుడు ఈ సిలువ ఉంచుకోవాలా, తీసేయాలన్నా, ఏం చేయాలి? సరే, పాస్టర్ గారికి ప్రసంగం అయిన తర్వాత పాస్టర్ గారిని అడుగుదాం అని అనుకునింది ఆమె. సరే అని చెప్పి మొత్తానికి ప్రసంగం అయిపోయింది. పాస్టర్ గారు అందరితో మాట్లాడుతున్నారు, అందరికీ ప్రేయర్ చేస్తున్నారు. పాపం ఓపికగా వెయిట్ చేసి ఎలాగైనా సరే పాస్టర్ గారి దగ్గర అసలు దీనికి సొల్యూషన్ ఏంటో కనుక్కోవాలి, పాస్టర్ గారు వద్దంటే తీసేద్దాం, పెట్టుకో అంటే పెట్టుకుందాం అని చెప్పి అనుకునిందంట. సరే అని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వస్తే పాస్టర్ గారు చూశారు, ఆమె ఏడవడం చూశాడు, ప్రార్థించడం చూశాడు. ఏదో ఆందోళనతో ఉందని పాస్టర్ గారికి అర్థమైతే దగ్గర రాగానే పాస్టర్ గారు, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నాం, ఏమైంది అని అన్నప్పుడు అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చింది.
ఇలా మా కాలేజీలో టీచరు, ఆమె కూడా క్రైస్తవురాలే, యేసుప్రభు సిలువ మీద చనిపోయాడు కదా, ఆ సిలువ చెక్కది కదా, ఆ చెక్కదైన ఆ సిలువ మీద చనిపోతే ఇప్పుడు అది ఎంతో సిలువ, అది వేదనకు గుర్తు, శ్రమకు గుర్తు, కాబట్టి ఇదేమో నా నానిచ్చింది, దీన్ని తీసేయమని చెప్పింది మా టీచరు, ఏం చేయమంటారు అని అడిగింది. అలా అడిగితే ఆ సేవకుడు నవ్వాడట. నవ్వి ఏం చెప్పాడో తెలుసా? ఒక మాట చెప్పాడమ్మా, మీ నాన్న ఇది ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా అంటే, తెలుసు అని చెప్పిందంట. ఎందుకు ఇచ్చాడంటే నా మీద ప్రేమతో అని అన్నాడట. నా మీద ప్రేమతో మా నాన్న నాకు ఇది ఇచ్చాడు అని చెప్పిందంట. అప్పుడు అక్కడ ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిజమే, నీ జీవితం బాగుండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని, నీ భవిష్యత్తు బంగారంగా ఉండాలని ప్రభు చెక్క సిలువ మీద చనిపోయి నీకు బంగారు భవిష్యత్తును అనుగ్రహించాలనుకున్నాడు. అదేవిధంగా మీ నాన్న కూడా నీ జీవితం బాగుండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని ఈ బంగారు సిలువని ఇచ్చాడు. అంటే ఈ బంగారు సిలువ ఇవ్వడం వెనకాల నువ్వు బంగారం వేసుకోకూడదు అనేది కాదు, నీ భవిష్యత్తు బాగుంటుంది అని తెలియపరచడానికి ఇచ్చాడు అన్నట్టుగా ఆ సేవకుడు తెలియపరచాడు. ఆ మాట తెలియపరిచినప్పుడు ఆమెకు పట్టలేనంత ఆనందము, పట్టలేనంత సంతోషం. అంటే బంగారు భవిష్యత్తు దేవుడు మనకివ్వడానికి ఆయన చెక్క సిలువ మీద చనిపోయాడు. ప్రియులారా, బంగారు భవిష్యత్తు మనకు కావాలి. గొప్ప నూతనమైన అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని అనుకున్నాడు. నిత్యత్వంలో మనం అందరం సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. కాబట్టే ఆయన చెక్క సిలువ మీద చనిపోయాడు. అది చెక్క సిలువే, కానీ ఎంతో ప్రేమ ఉంది అందులో, ఎంతో సంతోషం ఉంది అందులో, ఎంతో ఆనందం ఉంది. అది ఎవరికి అర్థమవుతుందంటే ఆ ప్రేమను రుచి చూసుంటారో చూసారా, వాళ్ళకే అర్థమవుతుందండి. అందుకే ప్రేమకు సింబల్ ఏంటంటే క్రాస్ అనే ఒక క్రైస్తవుడు చెప్పాలి. ఎందుకంటే అక్కడే కనపడుతుందండి ప్రేమ, అక్కడే కనపడుతుంది. ఒక దైవజనుడు ఏమన్నాడో తెలుసా? నాకు సిలువ మీద క్రీస్తు ఒకవేళ నేనున్న కాలంలో ఒకవేళ సిలువేసి ఉంటే ఆయన పాదాలు విడిచిపెట్టకుండా నేను ఉండేవాడిని కాదు. ఒకవేళ ఆ దృశ్యం నా కళ్ళ ముందు జరిగి ఉంటే ఏమో గుండె పగిలి చచ్చిపోయి ఉండేవాడినేమో నా ప్రభు నల్ల సిలువేసినందుకు అని అన్నాడు. అంటే గుండెల నిండా ఆయన ఏం పెట్టుకున్నాడంటే ప్రేమే. గుండెల నిండా ఉన్నది ఏంటంటే ప్రేమే. ఆ ప్రేమను సేవకులు వ్యక్తపరుస్తున్నప్పుడు, వాళ్ళు తెలియపరుస్తున్నప్పుడు ఎంత క్రీస్తు ప్రేమలో ఒదిగిపోయారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ్యము క్రీస్తుని అంగీకరించింది, క్రీస్తుని తెలుసుకునింది, కానీ ఆయన ప్రేమను ఎరిగుందా లేదా అది తెలియాలండి. ఆయన ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమను క్రైస్తవులు కూడా కలిగి ఉన్నారా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమో ప్రియులారా. క్రీస్తు వారు బ్రతికున్న దినాలలో ఆయన ఏ విధంగా అయితే జీవించాడో మనము కూడా అలా జీవించాలని ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయాడు. ఇది గ్రహించిన నాడు మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటుందని బైబిల్లో బాగా ఇష్టమయ్యే మాట ఒకటి కనపడుతుంది. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తుల కొరకు చనిపోయాడా? భక్తిహీనుల కొరకు చనిపోయాడండి ప్రభు. భక్తిహీనుల కొరకు అంటే మనం ఎవరు కూడా మంచోళం కాదండి. మనమేదో భక్తిపరులమని, మనమేదో నీతిమంతులమని, మనమేదో క్రియల ద్వారా మనం పరలోకం సంపాదించేసుకోవచ్చని, అంటే ఇలా బ్రతుకుతున్నందుకు ప్రభువారు చనిపోలేదు, కానీ మన వల్ల చేత కావట్లేదనే, మనము ఆయనను అందుకోలేకపోతున్నామనే ఆయనే మన యుద్ధకు వచ్చాడు. ఇప్పుడు సమాప్తమైనది అనే మాట అనడానికి ముందు 33.5 సంవత్సరాలు పాపముతో పోరాడి గెలవాలైన. అది చిన్న విషయమా? కాదు, చిన్న విషయం కాదు. ఇది మీకు అర్థం కావాలంటే పాపంతో పోరాటం ఒకవేళ మీలో ఎవరైనా చేయాలనుకుంటే ఒక ఛాలెంజ్ అనమాట. ఏంటి ఆ ఛాలెంజ్ అని అంటే ఒక వారం. చెప్పండి ఏంటది? ఒక వారం. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ సండే కలుసుకునేంత వరకు ఒక వారం రోజులు నేను నా ఊహల్లో కూడా, నా తలంపులో కూడా, నా నోటితో కూడా నేను పాపం చేయను. తీసుకుంటారా ఛాలెంజ్? తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి. పాపముతో ఎలా ప్రభు పోరాడాడో మీకు అర్థమవుతుంది. ప్రయత్నించి చూడండి. అంటే మనం అనుకుంటే చేయగలం. దేవుని ఆత్మ సహాయంతో సాధ్యమవుతుంది అది. అయితే మనం కొన్నిసార్లు మనకు తెలియకుండానే నోటితోనో, తలంపులతోనో, ఆలోచనలతోనో మనకు తెలియకుండానే కొన్నిసార్లు తప్పిదములు జరిగిపోతుంటాయి. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా పొరపాట్లు జరుగుతుంటాయి. కానీ ప్రభువారు బ్రతికిన విధానం చూస్తే ఆయన మనందరినీ పరిశుద్ధులుగా చేయాలంటే ఆయన పాపము చేయకుండా బ్రతకాలి.
బ్రతకాలి. 33.5 సంవత్సరం ఎక్కడ కూడా పాపంతో రాజీ పడలేదండి. ఎక్కడ కూడా పాపంతో కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభు బ్రతికాడు. అది బ్రతికి ఆయన చూపించాడు. బ్రతికి ఆయన చూపించి ఏమన్నాడంటే నీవు కూడా బ్రతకగలవు అని అన్నాడు. అందుకే బైబిల్ సారం ఏంటంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు నిత్యము పాపులుగా ఉండుడి. మీరు పరిశుద్ధులుగా ఉండండి. అది బైబిల్ సారం. అది అంటే దేవుడు పరిశుద్ధుడు, కానీ మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆయన పాపము చేయకుండా ఆయన ఏం చేశాడు? ఆయన మరణించాడు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు. నిజంగానండి, కొన్నిసార్లు కొంతమంది మాట్లాడేటప్పుడు ఏమంటుంటారంటే నీకు తెలుసా నేను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, నీకు తెలుసా గూగుల్లో పనిచేస్తాను, నీకు తెలుసా అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్పి నేను అక్కడ పనిచేస్తాను. అంటే ఆ కంపెనీ ఏంటంటే బ్రాండ్ కదా, కంపెనీ బ్రాండ్. ఆ కంపెనీలో నేను పనిచేస్తానండి అని చాలామంది గొప్పలుగా చెప్పుకుంటుంటారు. కానీ మీకు తెలుసా నీ కోసం పని చేయడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనకు పని చేశాడండి. వాస్తవంగా మనము ఆయన కొరకు పని చేయాలి, కానీ మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని నిత్యత్వంలోనికి నడిపించడానికి, మన కొరకు పని చేయడానికి దిగి వచ్చేసాడండి ప్రభు. మన కొరకు పని చేయడానికి దిగి వచ్చేసాడు. ఒకసారి ఇంగ్లాండ్లో ఒక ప్రాంతంలో ఒక దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు ఏం చేశాడంటే దేవుడు ఆయన హృదయంలో ఒక భారం పెట్టాడు. అదేంటంటే కుష్టు రోగులు ఉన్నారు కదా, ఆ కుష్టు రోగులందరినీ కూడా చేర్చుకొని బాగా చూసుకోమని ఆ భారాన్ని ఆయన హృదయంలో పెట్టారు. అయితే ఆయన పరిచర్య చేస్తూ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళాడండి. ఆఫ్రికా ప్రాంతంలో మీకు తెలుసు కదా ఎలా ఉంటారో. ఆఫ్రికా ప్రాంతాలంతా కూడా నల్లగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న క్లైమేట్ వాతావరణాన్ని బట్టి చాలా నల్లగా ఉంటారు, బక్క చిక్కిపోయి ఉంటారు వాళ్ళు. సో అలాంటి పరిస్థితి. పైగా ఆయన ఆ ప్రాంతానికి పరిచర్య చేయడానికి ఆయన నడిపించబడినప్పుడు ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఏరియాలో అంతా కూడా ఎవరున్నారంటే కుష్ఠరోగులే ఉన్నారు. ఆ ఏరియా అంతా కూడా కుష్ఠరోగులు ఉన్నారు. అయితే కుష్ఠరోగులు ఉన్నారు కాబట్టి ఎవరైనా కుష్ఠరోగులు ఉన్నారన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కదా. సో ఇది 18వ శతాబ్దంలో జరిగిన విషయాలు ఇది. అయితే ఆ కుష్ఠరోగులు అలా ఉంటున్న పరిస్థితిలో వారిని ఈ దైవ సేవకులు చూసినప్పుడు ఆయన మనసు చలించిపోయింది. అరే, ఇంత భయంకరమైన వేదన గుండా వీళ్ళు వెళ్తున్నారు, పరామర్శించే వాళ్ళు లేరు, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు, వాళ్ళకు ఫుడ్ కూడా ఎవరు పెట్టేవాళ్ళు కాదండి. ఎప్పుడైతే ఫుడ్ కూడా పెట్టని పరిస్థితిలో వాళ్ళు ఎంతో కేకలు వేస్తూ మాకు కొంచెం ఏదైనా పెట్టండి, మాకు కొంచెం ఏదైనా చేయండి అని ఊరు అవతల ఉండి వాళ్ళు కేకలు వేసేవాళ్ళంట. సో అది విన్న ఆ దైవజనునికి నిద్ర పట్టలేదండి. నిద్ర పట్టకపోయేసరికి వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏదో ఒక విధంగా వీళ్ళని నేను ఆదుకోవాలి అని అనుకొని ఆయన ఏం చేశాడంటే ఊరు లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. పాపం వాళ్ళందరూ ఊరు అవతల ఉన్నారు కదా. సో అక్కడంతా కూడా కుష్ఠరోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఆహారం అవసరం కదా, వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం కదా. కాబట్టి మనం ఏదైనా చేద్దాము అని అన్నప్పుడు ఎవ్వరూ ముందుకు రాలే, ఎవ్వరూ సపోర్ట్ చేయడానికి రాలేదండి. అలా ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి, ఎవరూ సపోర్ట్ చేయకపోయేసరికి ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయనకు ఇంకా వాళ్ళలో వాళ్ళు అందరూ మాట్లాడుకొని, చూడండి మనం గనక ఈ ఫుడ్, ఈ ప్యాకెట్స్ ఇవన్నీ కనుక మనం తీసుకొని వెళ్తే వాళ్ళని ముట్టుకుంటే మనకు కూడా ఆ కుష్ఠరోగం వస్తుంది. కాబట్టి ఇందులో మనం ఇన్వాల్వ్ అయ్యేదొద్దు, చచ్చిపోతారులేండి, మనం మాత్రం దాని జోలికి వెళ్ళేదొద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాటలన్నీ ఆ సేవకునికి ఎంతో కలిసి వేసింది. అంటే మీరు వాళ్ళ దగ్గరికి రారా, వాళ్ళ దగ్గరికి రాము, ఏమి చేయము, వాళ్ళు చచ్చిపోతేనే పీడ ఎరిగిపోతాయి, కాబట్టి వాళ్ళు చచ్చిపోతేనే మేలు అన్నట్టుగా ప్రజలు అనుకున్నారు. అయితే వాళ్ళని చూస్తున్నంతసేపు దైవ సేవకులకి ఆయన అరే వాళ్ళని అలా మనం వదిలిపెట్టలేమని ఈయన ఏం చేయడం మొదలు పెట్టారంటే ఈయనే రోజు వాళ్ళ కొరకు అక్కడ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేవాడు అనమాట. అలా తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో నువ్వు అవతల వాళ్ళు ఉంటున్న ప్లేస్కి నువ్వు గనక వెళ్తే మళ్ళీ ఇక్కడికి రాకు అని అన్నారు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకు, ఎందుకంటే ఆ రోగం నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని అంటించేస్తే మాకెందుకు వచ్చిన గొడవ, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడికి రావద్దని అన్నాడు. వాస్తవంగా ఆయన ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన ప్రభు మాట్లాడడంతో ఆయన ప్రేరణ కలిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేద్దామని అనుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? ఆయన ఐటమ్స్, ఆయన లగేజెస్ అన్నీ తీసుకొని వెళ్ళాడట. అన్నీ తీసుకొని ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఎవరి మధ్య ఉన్నాడు తెలుసా? చుట్టూ ఆ లెప్రసీ, చుట్టూ ఆ కుష్ఠరోగం చూసారా, వాళ్ళ మధ్య ఉండిపోయాడంట. వాళ్ళ మధ్య ఉండిపోయి వాళ్ళకు పరిచర్య చేస్తూ ఉండిపోయాడు. అలా వాళ్ళకు పరిచర్య చేస్తూ వాళ్ళకు కావాల్సినవన్నీ చూసుకుంటుంటే కొద్ది రోజులకి ఈయనకు కూడా ఏమొచ్చిందో తెలుసా? కుష్ఠరోగం వచ్చిందండి. ఈయనకు కూడా కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది కుష్ఠరోగము? ఎందుకనంటే వాళ్ళ మధ్య ఈయన ఉన్నాడు,
వాళ్ళు పీల్చే గాలిని తీసుకున్నాడు, వాళ్ళతో పాటు కలిసి తిన్నాడు, అన్నీ చేశాడు. కాబట్టి ఈయనకు కూడా ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది, లెప్రసీ వచ్చింది. ఇప్పుడు ఈయనకు లెప్రసీ వచ్చిందని అక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే ఇంగ్లాండ్కి ఉత్తరం రాశారు, ఇలా మీరు పంపించిన ఒక దైవజనులకి ఇలా లెప్రసీ వచ్చింది అని. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సంస్థ కదా పంపించింది, అరే మాలో ఒకడికి ఏమొచ్చింది, మాలో ఒకడికి లెప్రసీ ఇలా కుష్ఠరోగం వచ్చిందని చెప్పి ఆ సంస్థ అంతా కూడా బాగు చేయడానికి డాక్టర్స్ని పంపించారండి. బాగు చేయడానికి డాక్టర్స్ని పంపిస్తే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ముందు బాగు చేయాల్సింది నన్ను కాదు, వీళ్ళని అని అన్నాడు. అంటే చూసారా, ఆ దైవ సేవకుని కోసం ఆయనకు లెప్రసీ వస్తే డాక్టర్స్ని పంపించి అక్కడున్న ఆ లెప్రసీలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగైందండి. వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎంత కృతజ్ఞతగా ఆ సేవకునికి చెప్పుకున్నారు తెలుసా? మీరే గనక రాకపోతే మా జీవితాలు ఇలాగే ఉండిపోయింది. ఎంత రిస్క్ చేశారండి. మాతో ఉంటే మీకు కుష్ఠరోగం వస్తుందని తెలిసి మీకు కూడా ఆ కుష్ఠరోగాన్ని మీరు అంటించుకున్నారు. మాతో ఉంటే మీకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిసి మీరు మాతోనే నివసించారంటే, ఆ రోజు ఆయన అన్న మాట ఏంటంటే, నాకు కుష్ఠరోగం వస్తుందంటే నన్ను పంపించినా ఆ సంస్థ కదులు వస్తుంది, అది విషయం నాకు తెలుసు. కానీ మీరందరూ బాగవ్వాలంటే నేను మీ మధ్య ఉండాలని చెప్పి వారి మధ్య ఉండి పరిచర్య చేశారు. చివరికి వాళ్ళందరినీ కూడా బాగు చేశాడు. వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ వచ్చాయి, వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ వచ్చారు, వాళ్ళందరినీ కూడా అందరికీ ఆ ట్రీట్మెంట్ అందే విధంగా చూశారు. అంటే చూడండి, ఒక లెప్రసీగా ఉంటున్న వారిని ప్రజలు ఎవరు దగ్గరికి వెళ్ళని వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఒక దైవ సేవకుడు వెళ్ళి ఆయన ఆ లెప్రసీతో ఉండి అక్కడున్న వాళ్ళందరినీ బాగు చేసే ప్రయత్నం చేశాడు. ఇది మనకు అర్థమైతే ప్రభు చేసింది కూడా అదే ప్రియులారా. ఆయన ఈ పాపపు లోకంలోనికి వచ్చాడు, ఈ పాపపు లోకానికి వచ్చాడు. ఈ పాపపు లోకంలో ఉన్న మనందరినీ బాగు చేయాలంటే మనతో బ్రతకాలి, మనతో నివసించాలి. అందుకే ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. అంటే ఆయన సమాప్తమైనది అనే మాట అనాలంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల రావాలి. ధర్మశాస్త్రం ఏంటంటే మనందరినీ బంధించేసింది. దేంట్లో బంధించేసిందని అంటే, ఇదిగో నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, ఆ దొంగతనము చేయకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు. ఇదంతా ఏంటిది? అంతా లేఖనము మనల్ని బంధించేసింది. ఇవన్నీ మనం చేయడం వల్ల లేఖనం బంధించేసింది. ఇలా ఈ బంధకంలో ఉంటున్న మనకి ఇప్పుడు విడుదల కావాలి. విడుదల కావాలి అంటే ప్రభువే దిగి రావాల్సి వచ్చింది. ప్రభువే దిగి రావాల్సి వచ్చింది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆయన ఒక గుంత, పెద్ద లోయ, అది గుంత, ఆ గుంతలో పడిపోయాడు. ఆ గుంతలో పడిపోతే ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు అనమాట. అతను ఎవరంటే, సో ఇద్దరు కూడా ఫ్రెండ్సే. అయితే అతను ఆ గొయ్యి లోపల పడిపోయాడు, ఇతనేమో పైన నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఇతను పైకి నిలబడి కిందన్నాడు అరుస్తున్నాడు, రే నన్ను కాపాడరా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడరా అని అంటే, అప్పుడు అతను వాక్యం చెప్తున్నాడు. ఏంటిది? ఇదిగో నీ పొరుగు వాడిని నువ్వు ద్వేషించకూడదు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు అని ఇవన్నీ చెప్తున్నాడు. మీరు చెప్పండి, ఇవన్నీ చెప్తే ఆ గుంతలో పడిపోయినాడు బయటికి వస్తాడా? రాడు. ఏం చేయాలి అప్పుడు? సూక్తులు కాదు కావాల్సింది కదా. సూక్తులు ఎన్ని 100 సూక్తులు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఏ ప్రయోజనం ఉండదు. ఏం కావాలి అని అంటే, అందులో పడిపోయి ఉన్న వాడికి ఒక తాడైనా ఇవ్వాలి, లేకపోతే ఏదైనా తనకు ఒక ఆయుధాన్ని ఇచ్చి అందులో నుంచి తనను బయటికి తీసుకురాలి, అంతే కదా. ఒక తాడైనా కిందికి వేసి బయటికి తీసుకురాలి. అది కాకుండా ఇదిగో నువ్వు మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నువ్వు ప్రేయర్ చేసుకో, అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు అని ఇవన్నీ చెప్తే అతను ఆ పడిపోయిన ఆ గొయ్యిలో నుంచి బయటికి రాలేడు. ఆ పడిపోయిన గొయ్యిలో నుంచి అతను బయటికి రావాలంటే అతనికి ఒక తాడు కావాలి. అదేవిధంగా లేఖనం ఎంతో చెప్పింది మనిషికి, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, పొరుగువాడిని ఆశించవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, ఎన్ని చెప్పినా మనిషి మాత్రం పాపమనే ఆ గొయ్యిలో పడిపోయి ఉన్నాడు. ఆ పాపమనే గొయ్యిలో పడిపోయి ఉన్నాడంటే అందులో నుంచి లేపాలంటే దేవుని హస్తము కావాల్సి వచ్చింది ప్రియులారా. ఆ దేవుని హస్తమే వచ్చి ఆ పాపమనే లోయలో పడిపోయిన మనందరినీ లేవనెత్తాలంటే ఆయనే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అందుకే ప్రభువారు వాక్యమై ఉన్న ప్రభు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి ఆయన ఏం చేశాడంటే మన చెయ్యి పట్టుకొని మనల్ని లేపాడండి. ఎందుకంటే లేఖనం మనల్ని గొయ్యిలో బంధించేసింది. ఒక గోతిలో మనిషి పడిపోతే ఏ విధంగా అయితే బయటికి రావాలంటే సూక్తులు చెప్తే కుదరదు. దానికి ఒక మార్గం కావాలి, ఒక తాడు కావాలి. ఆ తాడు ప్రభు అయ్యాడు. ఆయన హస్తమే వచ్చి మనల్ని లేవనెత్తింది. అందుకే పాపంలో పడి ఉన్న మనలను లేవనెత్తాడు ప్రభు.
ఎంత గొప్ప త్యాగము కదా. అంటే దీనిని సంపూర్తి చేయడానికి ఏ పాపము చేయకుండా బ్రతకాలండి. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, ఆయన ఇచ్చిన టెస్టిమనీ. ఎందుకంటే ప్రభుతో తిరిగాడు కదా. సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి? నా గురించి నేను చెప్పుకోవడం సాక్ష్యమా? నా గురించి ఇంకొకరు చెప్పడం సాక్ష్యమా? నా గురించి నేను చెప్పుకుంటే సాక్ష్యమా? నా గురించి ఇంకొకరు చెప్పాలా? కోర్టుకు వెళ్ళి అండి నా గురించి నేనే చెప్పుకుంటానంటే కుదరదు బాబు. నీ సాక్ష్యము చల్లదు. నీ గురించి నువ్వు చెప్పుకుంటే నువ్వు గొప్పలే చెప్పుకుంటావు కదా. నీ గురించి నువ్వే నేను కరెక్ట్ అని చెప్పుకుంటావు. అలా కాదు. ఒక 2-3 ఉన్నారా, వాళ్ళు చెప్పింది అయితే నమ్ముతాం. కాబట్టి నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం కాదు, నీ గురించి ఇంకొకరు చెప్పాలి. అలా యేసు ప్రభుతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి పేతురు గారు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన నోటన ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చాలండి. చూడండి, అక్కడ ఆయన ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు అనే మాట మనకు అక్కడ కనపడుతుంది. ప్రభు వారి మాటలండి. నిజంగా ప్రభు గురించిన స్టేట్మెంట్ ఎంత అద్భుతమనంటే, సమాప్తమైనది అని అనాలి అని అంటే ముందు కోడింగ్ చేసేటప్పుడు ఎర్రరు రాకూడదు. కొన్నిసార్లు సిస్టంలో 404 ఫౌండ్ అని వస్తుంది. ఏంటది? ఎర్రర్ అంటే ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదండి. మేము కంపెనీస్లో పనిచేసేటప్పుడు అండి, మేము ఒక సాఫ్ట్వేర్ మాకు ఇచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ని ప్రాపర్గా టెస్టింగ్ చేసి పంపిస్తాం. అంటే వర్క్ అయితేనే వాళ్ళకి ఇస్తాం ఆ సాఫ్ట్వేర్. ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినట్టు కాదు. ఆ సాఫ్ట్వేర్ని ప్రాపర్గా డిజైన్ చేసి ప్రాపర్గా టెస్టింగ్ చేసి డెవలపర్స్ అందరూ కోడింగ్ అంతా కరెక్ట్గా రాశారా లేదా అంత క్లియర్ అయితేనే తర్వాత సబ్మిషన్ కదా. అదేవిధంగా ప్రభు కూడా ఏంటంటే పాపము చేయకుండా బ్రతకాలి. అలా చేస్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు, అంతే కదా. ఇప్పుడు సమాప్తమైనది అనే మాట అనాలంటే ముందు ప్రాజెక్టు ఎర్రర్ లేకుండా ఉండాలి కదా. దేవునికి అప్పగించే పని ఎర్రర్ లేకుండా ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయకుండా, ఏ ఎర్రర్ లేకుండా బ్రతికాడు కాబట్టి ఆయన బ్రతికి చూపించి మనందరినీ కూడా నిత్యత్వంలోనికి నడిపించాడండి. కాబట్టి ప్రభు మనకు నేర్పించే బోధ ఏంటో తెలుసా? దేవుని పని చేసేటప్పుడు ఎర్రర్ లేకుండా చేయాలి. మనం ఏం చేస్తాం? ఫుల్ ఎర్రరే, అన్ని తప్పులే, అన్ని మిస్టేక్సే కదా. అది కాదండి. ప్రభువు దేవునికి మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయన ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఎర్రర్ లేకుండా ఆయన సబ్మిట్ చేశాడు. అదేవిధంగా మనము కూడా ఎర్రర్ లేకుండా దేవుని పని చేయడానికి ప్రయత్నించాలి. 100% ఎఫర్ట్ పెట్టాలి. కంప్లీట్గా డెడికేటెడ్గా మనము దేవుని పని చేయాలండి. మనందరం రక్షణలోనికి రావాలంటే ప్రభు ఏ విధంగా డెడికేటెడ్గా తను తాను అప్పగించుకున్నాడు, అదేవిధంగా మనము కూడా దేవుని సేవలో, దేవుని పరిచర్లో, దేవుని కొరకు చేసే వాటిలో ఎర్రర్ లేకుండా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మనం దేవుని పనిని చేయాలి. ప్రియులారా, సమాప్తమైనదని ప్రభు అన్న మాట ఎంత అర్థంతో కూడింది చూడండి. ధర్మశాస్త్రం నుంచి విడుదల రావాలి, మనకు లేఖనం నుంచి విడుదల రావాలి, తర్వాత పాపపు క్రియల నుంచి విడుదల రావాలి, మనల్ని నిత్యత్వంలోనికి నడిపించాలని ప్రభువు చేసిన ప్రయాసమే మనకి ఇక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తు వారు మనందరినీ నిత్యత్వంలోనికి నడిపించడానికి ఆయన బలైపోయాడు. ప్రియులారా, ఇది అర్థమైన రోజు, ప్రభు మన కొరకు చేసిన త్యాగం మనం గుర్తు చేసుకున్న నాడు ప్రభు కొరకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ఏమండి, ప్రభు గురించి వింటారు, ప్రభు ప్రేమ అర్థం చేసుకుంటారు. అన్నీ అర్థం చేసుకున్న తర్వాత చర్చి నుంచి బయటికి వెళ్ళగానే ఎందుకు అన్నీ మర్చిపోతుంటారు. ఆ ప్రేమ ఏమైపోయిందో, ఎన్నంతసేపు ఎంత చేసావు ప్రభు నా కొరకు అని చెప్పి ఏం చేస్తుంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు. అదే ప్రేమ, అదే కన్నీళ్ళు చివరి వరకు కొనసాగితే, ఏమండి, నీ విషయంలో దేవుడు చూపించిన ప్రేమ కల్మషం లేదండి. కల్మషం లేని ప్రేమ ఆయన మన మీద చూపించాడు. అదే ప్రేమను మనము తిరిగి ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. మనం చూపే ప్రేమలో కల్మషం ఉండకూడదు ప్రియులారా. యథార్థంగానే మనం ప్రేమించాలండి, యథార్థంగానే మనం సేవ చేయాలండి, యథార్థంగానే ప్రభు కొరకు మనం బ్రతకడానికి ప్రయత్నించాలండి. అలా చేసిన నాడు దేవుడు ఆనందపడతాడు ప్రియులారా. అలా బ్రతికిన నాడు దేవుడు ఆనందపడతాడు. నేను ఈరోజు ప్రతిదీ కూడా ఏమైనా చేయాలంటే వాక్యమే ముందు పెట్టుకుంటాను. వాక్యం ఏం చెప్పింది, మనం అలా చేస్తున్నామా లేదా, వాక్యం ఏం చెప్పింది, మనం ఆ విధంగా నడుచుకుంటున్నామా లేదా, నేను ఎప్పుడు ఇదే ఆలోచించుకుంటాను. ఒకవేళ దేవుడు సమాజానికి ఆయన మాటలు అందించాలంటే అది కూడా ఏ విధంగా అందించాలి, ప్రార్థన పూర్వకంగా దేవుడిని అడుగుతూ
నేను ముందుకు వెళ్తుంటాను. రీసెంట్గా నేను ఒక వీడియో మాట్లాడాను ప్రవీణ్ అన్న గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తవులు ఎలా స్పందించాలి అని. చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు. కొంతమంది ఉంటారు కదా ఆవేశం బ్యాచ్, ఆవేశపరులు, వాళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు, వాళ్ళు మాత్రం ఆవేశపడిపోతారు. అంటే ఏమంటావు నువ్వు, జస్టిస్ అడగొద్దంటావా అని అన్నారు. మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. నేనైతే ఒక మాట చెప్పాను. నేనేమన్నాను, మీరు పోరాడండి, మీరు అడగండి, ఖచ్చితంగా మీరు అడగండి, జస్టిస్ కోసం మీరు అడగండి. కానీ పోరాటం ఎలా చేయాలి? చట్టం మన చేతిలోకి తీసుకొని ఎవరో ఎవడొస్తారో రెండో చూస్తాం అన్నట్టుగా పోరాటం చేయాలా? ఏదండి పోరాటం అంటే? పోరాటం అని అంటే ఏమండి, నేను దీనికి ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చాను వీడియోలో, కానీ పూర్తిగా వీడియో చూడకుండా మొత్తం మన మీద దిగిపోయారు అనమాట. అంటే ఏమంటావు నువ్వు ఇప్పుడు, అంటే మేమందరూ చేతులు కాలు గాజులు వేసుకుని కూర్చోవాలా మేము అని ఇలా ఒకడు. ఇంకొకడేమో అంటే నువ్వేం మాట్లాడుతావు ఇప్పుడు, నీకేం నాయనా నువ్వు ఇంట్లో కూర్చొని బాగానే చెప్తున్నావు అని ఇంకొకడేమో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు కదండి, వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు మాట్లాడేస్తున్నారు అనిపించింది. కొంచెం కూడా ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళం. ఇంకొకడైతే ఒరే నువ్వు దొరికితే నేను చంపేస్తాను రా, అరే ఆడెవడు మళ్ళీ క్రైస్తాడు, నన్ను దొరికితే చంపేస్తాడట. అంటే దేనికి నేను న్యాయంగా పోరాడండి అని చెప్పినందుకు. చూడండి, ఒక సేవకుని ఒరే అని అంటున్నాడు, అది మనోడు. ఇది పరిస్థితి. పైన ఉన్న సేవకులే అరుస్తూ కేకలేస్తూ, అరే నువ్వు ఎక్కడ దొరుకుతావో, నేను చంపేస్తాం రా, నేను ఊచకోతకు వస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తాం. ఒక సేవకుడు మీడియాలో మాట్లాడితే ఏమైనా బాగుందండి? ఏదండి మాదిరి? ప్రభు మనకేం నేర్పించాడో మనం ఏం చెప్తున్నాం జనాలకి? టీవీలో వెళ్తుందండి, అదేదో యూట్యూబ్ కాదు, అది టీవీలో వెళ్ళిపోతుంది. ఎంతోమంది వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు టీవీలో చూస్తారు. అలా టీవీలో చూసినప్పుడు ఏదండి ప్రభు మనకు నేర్పించిన బోధ? అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా? ఆలోచన చెప్పు వారు ఉండు చోట రక్షణ కలుగును అన్న మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. అందుకే అనుకున్నాను వీళ్ళకి నేను ఆలోచన ఇవ్వాలి, నేను ఇవ్వకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే సేవకులు ఆగుతారండి, నాకు తెలుసు ఎందుకు వాళ్ళు ఆగుతారు, నాకు తెలుసు ఎందుకు చెప్పండి. బైబిల్లో ఉన్న మాట వాళ్ళని ఆపుతుంది, నాకు తెలుసు అది. ఎందుకంటే అప్పుడు అక్కడున్న ఎమోషన్స్ కదండి, కోపము ఆవేశము ఏమీ ఆలోచన ఉండదు. కాబట్టి ఆలోచన చెప్పేవారు ఉండాలని నేను ఆ వీడియో చేశాను అనమాట. ఆ వీడియో చేసి వాళ్ళకు ఆలోచన అందించాను. నేను ప్రాపర్గా సొల్యూషన్ చెప్పాను వీడియోలో. సొల్యూషన్ ఏంటంటే చూడండి, అన్ననైతే పోగొట్టుకున్నాం, ప్రవీణ్ అన్నను పోగొట్టుకున్నాం. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒకటే, నెక్స్ట్ ఎవరికి అలా జరగకుండా ఏమండి మాకు సెక్యూరిటీ ఇవ్వండి, లేకపోతే మాకు ప్రొటెక్ట్ చేయండి, లేకపోతే మాకు ఆ భద్రతను ఇవ్వండి అని గవర్నమెంట్ అడగాలి. అంతే కదండి. సేవకుల్లో మళ్ళీ ఇంకొకటి చనిపోకూడదండి. ఇలా చనిపోకుండా ఉండాలంటే ఏమండి కొంతమంది ఉన్నారు పని కట్టుకొని క్రైస్తవం మీద దోషం చేస్తున్నారు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, వాళ్ళని ఆపండి. ఇది కదండి చేయాల్సింది. మనం ఇట్లా ఓట్లేదు, కత్తి దొరికితే పోయి తీసుకెళ్ళి చంపేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ టైప్లో ఉన్నారండి. ఇది సరైన విధానమేనా? ప్రభు నాకు నేర్పించింది ఇదేనా? ఆయనను కొడుతుంటే ఎందుకండి మౌనంగా ఉన్నాడు? ఆయన కళ్ళు ఎర్రజేస్తే చచ్చిపోతారు కదా వాళ్ళందరూ. ఆయన కళ్ళు ఎర్రజేయాలి అంతే, ఇంకా ఆయన చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. కళ్ళు ఎర్రజేస్తే చచ్చిపోతారండి వాళ్ళందరూ. కానీ ఆయన ఆ కోణం ఎంచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమతోనే సంపాదించుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, ఉగ్రతకు చోటీడి, నాకే వదిలిపెట్టండి, నేను చూసుకుంటా, టైం వచ్చినప్పుడు నేనే వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాను. ఇదంతా దేవుని మాటలు, కానీ మానవులకి ఇవన్నీ అర్థం కావట్లేదు. ఎందుకనంటే కొన్నిసార్లు హ్యూమన్ ఎమోషన్స్ గుండా వెళ్ళినప్పుడు మన కంట్రోల్ మనం తప్పే అవకాశాలు ఉంటాయి. ఆ కంట్రోల్ తప్పినప్పుడు ఏదో ఒకటి చేసేయాలన్న ఆలోచన, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేసేయాలన్న కోపం, ఆవేశం, అది చాలా ప్రమాదం. నాకు అనిపించింది, సేవకులు కోపంగా మాట్లాడితే క్రిందున్న విశ్వాసాలు ఏమైపోతారు, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఏమైపోతారండి? వాళ్ళు కూడా చట్టం చేతిలోకి తీసుకుంటారు కదా. సరే, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోకి తీసుకొని చేయరానివి ఏదైనా చేశారు, చేయకూడనివి ఏదైనా చేశారు, ఎవరండి బాధ్యులు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వీళ్ళు ఏదో కోపంతో ఆవేశంలో యవనస్తులు తెలియదు కదా, రాళ్ళు తీసుకొని కొట్టేయమంటే కొట్టేస్తారు, ఆయుధం పట్టుకొని పోదామంటే వెళ్ళిపోతారు. ప్రమాదం అండి. క్రైస్తవ్యాన్ని సరిచేయాలంటే ఆలోచన చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నేను దైవ కోణంలో ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవకుడిగా దేవుడిచ్చిన ఆలోచననే ముందు పెట్టి చెప్పాను. దానికి కూడా ఒరే పొరే అని అనుకుంటా తిట్టుకుంటూ ఉండిపోయారు. అంటే మనలోనే ఎంత లోపాలు ఉన్నాయి. క్రీస్తు ప్రేమ అర్థమైందా అని అనిపించిందండి. ఆయన ఎర్రర్ లేకుండా సమాప్తమైనది అని అన్నాడు. మనము కూడా ఎర్రర్ లేకుండా సమాప్తమైనది అనే మాట మనం చెప్పగలగాలండి. మన జీవితంలో దేవుడు వెతికినప్పుడు లోపాలు కూడా కనపడకుండా బ్రతకగలిగినప్పుడే ఆ జీవితానికి ఒక ధన్యత ప్రియులారా. అందుకే ఓ పరిశుద్ధ రక్తము తీసుకొచ్చాడు, ఎందుకంటే మనల్ని పవిత్రపరచడానికి. అందుకే ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, మేకల యొక్కయు
కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట. అంటే ఇప్పుడు ఈ రక్తము పరిశుద్ధమైతేనే పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అవ్వాలి. ఒకవేళ రక్తము గనక పవిత్రమైనది కాకపోతే, రక్తము గనక పరిశుద్ధమైనది కాకపోతే పవిత్రమైన స్థలంలోనికి ఎంటర్ కావడానికి వీల్లేదండి. మీకు తెలుసా ప్రియులారా, మనలో ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చింది లేకపోతే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, రోగం వచ్చినప్పుడు ముందు దేన్ని టెస్ట్ చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసి చెప్తుంటారు, ఏమండి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, బ్లడ్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పిల్స్ రాసేస్తాడు. ఏంటి ఆ పిల్స్? యాంటీబయోటిక్ పిల్స్ రాసేస్తారు. అంటే ఈ యాంటీబయోటిక్ పిల్స్ ఏం చేస్తుందంటే, ఈ యాంటీబయోటిక్ పిల్స్ బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ని, బ్లడ్లో ఉన్న బ్యాక్టీరియాని అంతటిని కూడా ఏం చేస్తుందంటే అది క్లియర్ చేస్తుంది అనమాట. అంటే ఆ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది యాంటీబయోటిక్. సో ఇది మనం చూసినప్పుడు బ్లడ్ని ప్యూరిఫై చేసే ఒక ఆయింట్మెంట్, ఒక ట్రీట్మెంట్గా, ఒక మెడిసిన్గా ఏది కనపడుతుందంటే యాంటీబయోటిక్ కనపడుతుంది. ఒకసారి ఒక చిన్న పాపకు బ్లడ్లో మొత్తం ఇన్ఫెక్షన్ వస్తే ఆ బ్లడ్ అంతా తీసి ప్యూరిఫై చేయాలండి, కొత్త రక్తం ఎక్కించాలి అని అన్నాడు. అంటే కొత్త రక్తం ఎక్కించాలంటే ఎవరు బ్లడ్ మ్యాచ్ అవుతుందంటే అది ఆ పాపకున్న ఆ బ్లడ్ గ్రూపు అవన్నీ కూడా మ్యాచ్ అయ్యే వాళ్ళే ఉండాలన్నమాట. సో ఎవరున్నారు అని వాళ్ళ ఫ్యామిలీ అంతా టెస్ట్ చేశారండి. నాన్నకు చూశారు, అమ్మకు చూశారు, అందరిది చూశారు, ఎవరిది మ్యాచ్ అవ్వాల. అంటే ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ పడితే ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కించలేరు కదా. ఆ బ్లడ్ గ్రూప్ తగిన వాళ్ళ దాన్నే ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళకి ఎక్కించాలి. అయితే ఒక పాప యొక్క ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ చూశారు. వాళ్ళందరినీ చూస్తే ఎవరిది సెట్ అవ్వలేదు. ఆ చిన్న పాప, ఆ పాపకేమో 2 సంవత్సరాలు. తర్వాత ఆ పాపకు ఒక అన్న ఉన్నాడు, అతనికి 5 సంవత్సరాలు. ఆ అన్నుంటే ఆ బాబుని టెస్ట్ చేశారు ఊరికే. అరే నాన్న, ఊరికే నీ బ్లడ్ టెస్ట్ చేస్తాను రా. నా బ్లడ్ ఎందుకు టెస్ట్ చేస్తారు అని అమాయకంగా అడిగాడు. ఏం లేదు, ఒకవేళ నీ బ్లడ్ కనుక సెట్ అయిపోతే, నీ బ్లడ్ కనుక ఇస్తే మీ చెల్లి బ్రతుకుతుంది. అవునా, టెస్ట్ చేయండి అని అన్నాడట. సరే అని చెప్పి బాబుకి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే చూస్తే ఒకటే బ్లడ్ గ్రూపు సేమ్ ఉంది. పైగా బాబు యొక్క బ్లడ్లో యాంటీబయాటిక్ ఎక్కువ ఉందంట. సో ఈ బ్లడ్ ఇస్తే తొందరగా పాపకు ప్యూరిఫై అవుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ బాబుని అడిగారు, నీ దగ్గర ఉన్న బ్లడ్ తీసుకొని మీ చెల్లికి ఎక్కిస్తే మీ చెల్లి బ్రతుకుతుంది, చేయమంటావు అంటే, నా చెల్లి బ్రతుకుతుందంటే బాడీలో నా రక్తం అంతా తీసేసుకోండి అని అన్నాడట ఆ బాబు. అంటే చూడండి, యాంటీబయాటిక్ ఉన్న చోట ఏం జరుగుతుంది? క్రిములు చచ్చిపోతాయి, బ్యాక్టీరియాస్ చచ్చిపోతాయి. అదేవిధంగా పరిశుద్ధ రక్తం వచ్చినప్పుడే అపవిత్రమైన రక్తము ప్యూరిఫై అవుతుంది. సో మన పాపపు జీవితము పోవాలి అంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆ రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది, ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ విధంగా ప్రభు మన కొరకు పవిత్రమైన రక్తాన్ని కార్చి ఈ లోకంలో ఆయన అన్ని పనులు చేసి సమాప్తమైనది అని అన్నాడండి. ఒక మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి జాగ్రత్తగా చూద్దాము. 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఒకప్పుడు దూరంగా ఉన్నాం. పరిశుద్ధ స్థలానికి ఎంటర్ అవ్వాలంటే మనకి ఎవరికి అవకాశం లేదండి. అండి దేవుడు పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు. సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉంటాడు. సమీపింపరాని తేజస్సులో పరిశుద్ధతలో నివసించే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే చచ్చిపోతామండి. చచ్చిపోతాం. ఇప్పుడు సూర్యుడు భగభగ మండుతున్నాడు, దగ్గరికి వెళ్ళగలమా? ఎండకు మాడి మస అయిపోతాం కదా. అలాంటిది పరిశుద్ధత కూడా, ఆ పరిశుద్ధతలో నివసించే ఆ దేవుని దగ్గరికి పాపులమైన మనం, అపవిత్రులైన మనం వెళ్ళలేం. అయితే ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక పవిత్రమైన రక్తము కావాలి, ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తమే దేవునికి మనకి దగ్గర తీసుకువెళ్తుందంట. చూడండి ఆ మాట, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయాలను ఏకము చేసెను. ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ద్వేషం
దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన గనక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆ పదాలన్నీ మీరు గమనిస్తే ఆయన తన సిలువ చేత ఏం చేశారంటే కొట్టి వేశారంట అన్నీ. అంటే పాపాలన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకొని పోయింది. అంటే ఇంకా ఎర్ర రావడానికి అవకాశం లేదు. మొత్తం ఆయనే టెస్ట్ చేశాడు. ప్యూరిఫై బ్లడ్ కావాలి, యాంటీబయాటిక్ బ్లడ్ కావాలి. ఈ యాంటీబయాటిక్ బ్లడ్ ఇస్తే ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉందో ఈ యాంటీబయాటిక్ బ్లడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అదేవిధంగా పరిశుద్ధమైన రక్తం వచ్చినప్పుడు అపవిత్రుడైన మనిషి పరిశుద్ధపరచబడతాడు. అది ఆయన ఈ లోకంలో చిందించి నీ కొరకు నా కొరకు మరణించి సమాప్తమైనది అని అన్నాడు. అంటే ఆ మాట చెప్పాలంటే ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతికితేనే ఆ మాట చెప్పగలను. ప్రభు సమాప్తమైనది అని అన్నాడండి. మనము ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఆ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేటప్పుడు మనము కూడా చెప్పవలసింది ఏంటో తెలుసా? దేవా, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సగం సగం చేసి తిని, సంపూర్ణంగా చేసి ముగించి తిని. ఆ మాట మనం చెప్పగలిగిన రోజు మన జీవితం ధన్యము ప్రియులారా. కాబట్టి ప్రభు పని సగం సగం వద్దు. ప్రభు పనిని యథార్థంగా దేవుడు మనకి ఏం ఇచ్చాడో అది మనం దేవునికి చేయడానికి ప్రయత్నిద్దాం. అలా చేసి సమాప్తమైనదని కళ్ళు మూసిన రోజు మన జీవితాలు ధన్యతగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభు పనిలో యథార్థంగా ఉంటూ ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు ప్రేమనే చూపించండి. ఏమండి, ప్రభు ప్రేమతోనే ఈ లోకాన్ని సంపాదించుకున్నాడు. ఆయన అన్న మాట, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు, ఆయుధం పట్టుకున్నాడు ఆయుధంతోనే నశిస్తాడు. అందుకే ఆయన కత్తి పట్టలేదు, ఆయుధం పట్టలేదు, ఆయన పట్టింది ప్రేమ. ఆ ప్రేమతోనే ఈ లోకాన్ని ఆయన సంపాదించుకోవాలనుకున్నాడు, ఈ లోకంలో ఉంటున్న మనుషులను సంపాదించుకోవాలనుకున్నాడు. కాబట్టి ప్రేమే ఆయుధం అండి, ప్రేమే ఆయుధం. చివరికి 3 నిలిచిపోతుంది అన్నాడు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. అయితే ఈ మూడిట్లో ఎప్పటికీ ఉండిపోయేది ఒకటని అన్నాడు, అదే ప్రేమని అన్నాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన జీవితం మీరందరూ కలిగి ఉండి క్రీస్తు ప్రేమను క్రియలో చూపిస్తూ అందరి ఎడల జాలి దయ గుణాలు కలిగి మీరందరూ బ్రతకాలని మనసారా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.